తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కన్న తండ్రి పాపని తల్లి దగ్గర నుంచి దూరం చేసి రైల్వే స్టేషన్కి వచ్చి పాపని వేరే వాళ్ళకి అమ్మేసి ఇక్కడ నుంచి తప్పిపోయిందని పోలీస్ స్టేషన్కి వచ్చి జీఆర్పీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఇక్కడ మానవ సంబంధాలైన ఎంత దారుణానికి దిగజారిపోయాయని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం తల్లి ఒడిలో నిద్రపోతున్న ఈ పాప జీఆర్పీ పోలీసులు అలాగే ఆర్పీఎఫ్ పోలీసులు కనుక పట్టించుకోకపోతే రాబోయే 2-3 నెలల్లో రాజమండ్రి రోడ్ల మీద బెగ్గింగ్ తిప్పే పరిస్థితి ఉండేది. ఎందుకు చెప్తున్నాం అంటే నిన్న రాత్రి 11ంటికి కన్న తండ్రి పాపని తల్లి దగ్గర నుంచి దూరం చేసి రైల్వే స్టేషన్కి వచ్చి పాపని వేరే వాళ్ళకి అమ్మేసి ఇక్కడ నుంచి తప్పిపోయిందని పోలీస్ స్టేషన్కి వచ్చి జీఆర్పీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఇక్కడ మానవ సంబంధాలైన ఎంత దారుణానికి దిగజారిపోయాయని అర్థం చేసుకోవచ్చు. అయితే తల్లికి కిడ్నాప్ అంటే అమ్మేసిన పరిస్థితి ఉంటే అతను వచ్చి నా పాపని కిడ్నాప్ చేశాడని తండ్రి కంప్లైంట్ ఇచ్చాడు. ఇది పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. కేవలం 6 గంటల్లో పాపని వెతికి పట్టుకొని తల్లి చెంతకు చేర్చారు జీఆర్పీ పోలీసులు అలాగే ఆర్పీఎఫ్ పోలీసులు. నిజంగా సార్ ముందుగా మీకు కంగ్రాట్స్, అభినందనలు సార్. నిజంగా ఎందుకంటే పట్టించుకునే పరిస్థితి అంటే తప్పని కాదు కానీ సరే ఎవరో వచ్చి కంప్లైంట్ ఇచ్చారులే చూద్దాంలే అని కాకుండా చాలా సీరియస్గా దృష్టి పెట్టి 6 గంటల్లో పాపని తల్లికి అప్పచెప్పారు. సార్ తండ్రి మీ దగ్గర వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు, మీరు పాపను ఎలా ట్రేస్ చేశారు? సార్ రాత్రి 10:30, 11 ఆ టైంలో ఒక వ్యక్తి సైకం మస్తాన్రావు అనే వ్యక్తి వచ్చి నా పాపని ఎవరో 2 వ్యక్తులు అపహరించారని మొదటిసారి కొంచెం సమయం అయిన తర్వాత నా పాప తప్పిపోయిందని ఇలా అసందిగ్ధమైన పొంతన లేని మాటలు చెప్పడం వల్ల నాకు అనుమానం వచ్చింది. అసలు ఈ టైంలో తండ్రి 3 ఇయర్స్ గర్ల్ని తీసుకురావటం ఏంటి, తల్లి ఏమైందని అడిగితే యాక్చువల్గా మేము అనుకున్నదే తల్లిని ఏమైనా తండ్రి ఏమైనా చేసి మాకు కంప్లైంట్ చేయడానికి ఈ విధంగా వచ్చాడా అనే ఉద్దేశంతో ఒక యాంగిల్ తల్లిని ట్రేస్ చేయాలి ఫస్ట్, తర్వాత ఇతను చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అనేది 2 విధాలుగా 2 టీమ్స్ కింద డివైడ్ అయ్యి రెండు టీమ్స్ని ఆర్పిఎఫ్ మేము అన్నీ కూడా ఒక టీం కింద ఏర్పడి మేము ఒకవైపు ఒకవైపు ఈ తల్లిని ట్రేస్ చేసే క్రమంలో మేము సక్సెస్ అయ్యాం. అంటే కన్న తండ్రి రైల్వే స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మేద్దాం అనేది మీరు చెప్తున్న వర్షన్. అయితే కన్న కూతుర్ని అమ్మేయడానికి ప్రధాన రీజన్ ఏంటి? అతను గతంలో కూడా ఇటువంటి నేచర్ ఉంది. సో అతను చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అయ్యి అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏంటో తెలియని పరిస్థితిలో కూడా డ్రింక్ చేసి ఆ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాడు. సో అదే క్రమంలో మేము వాళ్ళ భార్యని మేము ఎంక్వైరీ చేయగా గతంలో కూడా తన 3వ బిడ్డ పురుడు పోసుకున్న మరుక్షణమే అక్కడ ఆ విలేజ్లో ఉన్న వడ్డెర గ్రామస్తులకి అమ్మేశారని చెప్పేసి ఆ తల్లి చెప్పిన మాట వినగానే నాకు ఇంకా స్ట్రైక్ అయింది. ఇతను కొల్లివిడు ఎంతవరకు ఉందనే దాన్ని వాళ్ళిద్దరూ ట్రేస్ అయిన తర్వాత తెలిసింది. ఎంతకు అమ్మేశాడు సార్ పాపని? 5,000. 5,000కే. ఆ 5,000 రూపాయల్లో కూడా నిన్న ఆ బట్టలు కొనుక్కోవటం, డ్రింక్ చేయటం అవన్నీ చేసిన తర్వాతే 11కి నా పాప కనిపించట్లేదు అని చెప్తే పోలీసు వారు ఏదో ఒక విధంగా చేస్తారు, ఆ నెపం నా మీదకి రాదు, నా భార్య కూడా నన్ను కోచింగ్ చేయదు అనే ఉద్దేశంతో ఒక ప్లాన్ క్రియేట్ చేసి మా దగ్గర రావడం జరిగింది. ఫస్ట్ కిడ్నాప్ అని మీ దగ్గరికి వచ్చారు, పాపని కిడ్నాప్ అనో తప్పిపోయిందనో వచ్చారు. బట్ అమ్మేశారని మీకు తెలిసాక అమ్మేసిన బ్యాచ్ అంటే ఎవరైతే ఈ పాపను విక్రయిస్తున్నారో వాళ్ళు ప్రధాన రీజన్ అండి పాపను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేద్దామనా లేకపోతే బెగ్గింగ్ చేసే వాళ్ళకి అమ్మేద్దామనా? లేదు, ఈవేళ కూడా ఎవరైతే A2 అండ్ A3 చిన్నారి అండ్ శ్రీనివాస్ లాస్ట్ 2 మంత్స్ నుంచే వీళ్ళిద్దరూ కూడా సహజీవనం చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు ఉన్న సిచ్యువేషన్స్కి ఎవరో కూడా ప్రజలు ఎవరు కూడా డబ్బులు ఇవ్వడం జరగట్లేదు. అదే చిన్నపిల్లలు వెళ్ళి అడుగుతుంటే డబ్బులు ఇస్తున్నారు అనేది గమనించి ఈ చిన్నపిల్ల అయితే మనకి డబ్బులు అడగటం కానీ బెక్ చేయడానికి బాగుంటుంది. అది కూడా ఇక్కడ విజయవాడ ఏరియాలో మనం పెట్టుకోవద్దు, రాజమండ్రి ఏరియాలో అయితే మన పాపను వదిలేసి వాళ్ళతో ఆ పాప ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, బెగ్గింగ్ చేయించి డబ్బులు సంపాదించుకునే ఉద్దేశంతో ఇది చేశారనేది మాకు ఇన్వెస్టిగేషన్లో తేలింది. వాళ్ళకి ఏం సంబంధం అంటే మీకు తండ్రికి అలాగే వీళ్ళు కొనుక్కున్న వాళ్ళకి ఏం సంబంధం? ఏమీ లేదు సంబంధం. ప్లాట్ఫామ్ మీద వీళ్ళు పరిచయం అయ్యారు, పాపను విక్రయించేసి అతను 5,000 రూపాయలు డబ్బులు తీసుకుని జల్సా చేయాలనే ఉద్దేశంతో అతను ఈ పాపని కొనుగోలు చేసి ఈ పాప ద్వారా బెగ్గింగ్ చేసి వాళ్ళు గెయిన్ అవ్వాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. గతంలో ఎలాంటి ఏమైనా చేశారు సార్? మిగతా పిల్లలు ఏమైనా ఇలా కిడ్నాప్ చేయడం లేకపోతే కొనుక్కోవడం బెగ్గింగ్ చేయించడం ఏమైనా చేశారు? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ మేము పోలీస్ కస్టడీ చేసి తీసుకుని మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం.
అంతా చెప్పారు సార్. ఎలా ట్రేస్ చేశారు అనేది చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే 6 గంటల్లోనే ఇంత పెద్ద రైల్వే స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్లో వాస్తవం ఉందో లేదో తెలియదు. పాపను పట్టుకోవాలి. ఎలా అంత ఫాస్ట్గా ఎలా చేయగలిగారు? అది మాకున్న సోర్స్ సార్. మాకున్న సోర్స్ వల్ల సీసీ ఫుటేజ్ మాకు చాలా ఈ కేసులో చాలా ఉపయోగపడింది. ఈ సీసీ ఫుటేజ్లో ఎవరైతే పాపని కూర్చోబెట్టి తండ్రి వాళ్ళిద్దరూ ఎవరైతే కల్పిస్తున్నారో వీళ్ళు ముగ్గురు పాపను కూర్చోబెట్టి వీళ్ళందరూ మాట్లాడుకోవటం అవన్నీ సీసీ ఫుటేజ్లో చూసాం. సీసీ ఫుటేజ్లో చూసిన తర్వాత ఎప్పుడైతే డబ్బులు వచ్చిన తర్వాత ఈ తండ్రి అక్కడి నుంచి లెఫ్ట్ అవ్వటం, బయటకు వేరే దగ్గరికి వెళ్ళటం, అదే టైంలో ఈ పాపను తీసుకుని వీళ్ళిద్దరూ కూడా ఎవరైతే జంట్ అండ్ లేడీ శ్రీనివాస్ అండ్ చిన్నారి వీళ్ళిద్దరూ కూడా నడుచుకుంటూ బస్ స్టాండ్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో మాకు ట్రాక్ చేసుకుంటూ వెళ్తే వెళ్ళి బస్ స్టాండ్లోకి వెళ్ళి ఆ బస్సు ఎక్కడం జరిగింది. ఆ బస్సు ఎక్కిన తర్వాత ఆల్రెడీ మాకు ట్రావెలింగ్ మూమెంట్లో ఉంది కాబట్టి మేము ఆ డ్రైవర్ని కాంటాక్ట్ చేయడం, ఆ డ్రైవర్ గారు మాకు చాలా హెల్ప్ చేసి అవసరమైతే నేను ఇక్కడ మొత్తం అన్నీ లాక్ చేసి నేను చూసుకుంటాను సార్ అని చెప్పేసి మేము మా పోలీసు వచ్చే వరకు చాలా మాకు హెల్ప్ చేశారు. నిజంగా ఆయనకి చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం.